నమస్కారం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న చాణక్య తెలుగు. మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా దేవమణి గారు పోటీ చేయడం జరుగుతుంది. ఈరోజున బంటుబుల్లి నుంచి పెడని వెళ్ళే రహదారిపై మధ్యాహ్నం పూట ఎంతో సేద తీర్చుకున్న పరిస్థితి అయితే చాణక్య కనపడింది. అసలు పార్టీ ఏంటి పరిస్థితి, అసలు కాంశీరామ్ గారు ఎంతో ఒక గొప్ప ఉద్దేశంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. స్థాపించిన 2 సార్లు వరుసగా ఓడిపోవటం, 3వసారి గెలుపొందడం జరిగింది. అక్కడి నుంచి ఇది మంచి పార్టీ కింద అప్పటి నుంచి నిలబెట్టడం జరిగింది. అదే పార్టీలో ఈ రోజుకి ప్రతి ఎలక్షన్లో కూడా పోటీ చేయటం అయితే జరుగుతుంది. ఏ నాడు ఆగటం లేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. మరి ఇప్పుడు మన దగ్గర దేవమణి గారు ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం ఎలా ముందుకు వెళ్తారు ప్రజల దగ్గరికి. చాణక్య మీడియా వారికి నా నమస్కారం. అదేవిధంగా మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ కూడా బీఎస్పీ పార్టీ తరపున జై భీములు తెలియజేస్తూ ఉన్నాను. మాన్యశ్రీ కాంశీరామ్ గారు స్థాపించినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ అనేది 85% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోసం స్థాపించబడినది. ఇది బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడే పార్టీ. మనకు బడుగు బలహీన వర్గాలు స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు వారి యొక్క ఎదుగుదలను చూస్తూ ఉన్నామంటే ఊరి చివరనే చాలా వరకు జీవనం సాగిస్తూ ఉన్నారు. ఇది అంతా చూసి ఆయన మన బ్రతుకులు కూడా మంచి జీవనం సాగించాలి అని అంటే మనకు రాజ్యాధికారం కావాలి. మనకు కావాల్సిన అవసరాలు మనం తీర్చుకోవాలంటే మనకు రాజ్యాధికారం వచ్చినప్పుడే మన యొక్క పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కంపల్సరిగా బహుజన్ సమాజ్ పార్టీకి ఏనుగు గుర్తుపై ఓటు వేసి మనం రాజ్యాధికారం సంపాదించుకుందాం. మన రాజ్యాధికారం సంపాదించుకున్నప్పుడే, బహుజన పాలన వచ్చినప్పుడే మనం సస్యశ్యామలమైనట్టే మన రాష్ట్రాన్ని, అదేవిధంగా మాయావతి గారిని ప్రధానమంత్రిని చేసుకుందాం. జై భీమ్, జై బీఎస్పీ. జిందాబాద్ బీఎస్పీ పార్టీ, జిందాబాద్ బీఎస్పీ పార్టీ. బహుజనులకి రాజ్యాధికారం అనేది కాంశీరామ్ లక్ష్యం. కానీ నాటికి నేటికి జరిగిందంటారా? తప్పకుండా జరిగిందనే చెప్తామండి. మనకు ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు 4 సార్లు సీఎంగా చేశారు. 4 సార్లు సీఎంగా చేసినప్పుడు భూమి లేని నిరుపేదలందరికీ 23,000 ఎకరాలు, ప్రతి కుటుంబానికి 3 ఎకరాల చొప్పున పంచి ఇచ్చారు. ఆమె పాలనలో మనకు బహుజనులందరూ కూడా ఎంతో ఉన్నత స్థితికి ఎదిగారని మేము చెప్పడానికి గర్వకారణంగా ఉన్నాం. అసలు బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఒక ప్రాంతానికి సంబంధించిన పార్టీ కింద నిలిచిపోయింది. మరి ఇటు సైడ్ ఆంధ్ర, తెలంగాణ, ఇటు సైడ్ అయితే పెద్ద ప్రాచుర్యం రాలేదు. ఎందుకంటే అయితే ఇది ఉత్తరప్రదేశ్లో స్థాపించినప్పటికీ కూడా 1984 నుంచి ఇప్పటి వరకు జాతీయ పార్టీగా కొనసాగుతుంది. అంటే నార్త్ ఇండియాలో మనకి మంచి ఓటు శాతం అనేది వచ్చింది. అదేవిధంగా మనకు ఇక్కడ సౌత్ ఇండియాలో కూడా మంచి ఓటు శాతమే ఉంది. 2 సార్లు మనం ఇతరులతో పొత్తు పెట్టుకొని మనం పోటీ చేయడం వలన మన ప్రభావం అయితే కొంచెం తగ్గింది, దానికి మేము ఒప్పుకుంటాం. ఈసారి ఎన్నికల్లో అట్లాంటి ప్రభావం లేకుండా 200 స్థానాలకి మేము సభ్యులను నిలబెట్టగలిగాం. అది వచ్చేసరికి మా గొప్ప విజయంగానే మేము భావిస్తాం. ఈసారి తప్పకుండా మంచి ఓట్లతో ఓటు శాతాన్ని పెంచుకుంటాం. త్వరలో వచ్చే కాలంలో తప్పకుండా బహుజన రాజ్యాన్ని మేము స్థాపించుకుంటాం. అది ఆంధ్రప్రదేశ్లోనే కానీ, అదేవిధంగా ఢిల్లీ పీఠంలోనే కానీ. ఏదైతే దేవమణి చెప్తున్నారు, ఏదైతే కాంశీరామ్ ఆశయం బహుజనులకి అధికారం అందాలి అన్నది జరగాలని దేవమణి గారు ప్రయత్నిస్తారు. ఆవిడ ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుతున్నాం. కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య. Please subscribe to Chanakya channel.